ఓకే, మనం లాస్ట్ క్లాస్లో సింగ్లెట్, ట్రిప్లెట్, ఎక్సైటెడ్ స్టేట్స్ గురించి మనం డిస్కషన్ చేసాం. సింగ్లెట్ అంటే ఏంటి, ట్రిప్లెట్ అంటే ఏంటి, తర్వాత ఆ సింగ్లెట్, ట్రిప్లెట్, ఎక్సైటెడ్ స్టేట్స్ని ఎలా మనం డిఫైన్ చేసుకున్నాం, ఆ తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క ఎనర్జీస్, వాటి యొక్క రియాక్షన్స్ ఏంటి. సో ఇలాగా మనం డిస్కషన్ చేసాం. అయితే ముఖ్యంగా మనకు కావాల్సింది వాటి యొక్క రియాక్షన్స్. సో అందులో మీకు సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నది ఎనర్జీ తీసుకుని ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్కి వచ్చింది, అక్కడి నుంచి అది మళ్ళా గ్రౌండ్ స్టేట్కి రావచ్చు, లేదు మనకి అది ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు, లేదు ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే ఒక డైరెక్ట్గా కెమికల్ రియాక్షన్ ఇవ్వచ్చు, లేకపోతే రెండు ఫ్రాగ్మెంట్స్గా విడిపోవచ్చు. ఓకే, 2 స్పీషీస్గా విడిపోవచ్చు అనమాట, ఫ్రాగ్మెంటేషన్లో పోవచ్చు అనమాట. సో అలాగే ట్రిప్లెట్ స్టేట్ కూడా మీకు గ్రౌండ్ స్టేట్కి వచ్చేయచ్చు, తర్వాత వాడు కూడా మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే వాడు కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాడు కూడా మనకి ఫ్రాగ్మెంటేషన్ జరిగి మనకి ఫ్రీ రాడికల్ స్పీషీస్ని ఫార్మ్ చేయొచ్చు అనమాట, ఫ్రీ రాడికల్స్. ఓకే, ఇలాగా మనం సింగ్లెట్, ట్రిప్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సో అందులో ఉండే ఒక రియాక్షన్ గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, దట్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. దాన్నే మనము ఎనర్జీ ట్రాన్స్ఫర్ రియాక్షన్ పిలుస్తామన్నమాట. ఓకేనా, ఆల్రెడీ మన సింగ్లెట్, ట్రిప్లెట్ రియాక్షన్స్ లో మీకు ఇదే రాశారు, అంటే ఇలాగా మీకు గుర్తుందా. సో S0 ప్లస్ HNU S1, వీడు Y అనే వాడిని తీసుకున్నాం, వాడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. Y ఎట్ S1, వీడు ఏమవుతాడు, S0 వచ్చేస్తాడు. ఇది సింగ్లెట్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్. అలాగే మనకి సో వీడు T1 వచ్చాడు, ఇక్కడి నుంచి కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసాం. సో Y ఎట్ T1, వీడు మరలా గ్రౌండ్ స్టేట్కి వచ్చేసాడు. సో ఈ రియాక్షన్ ని మనము, అంటే వీడు ఎక్కడ ఉన్నాడు, వీడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు, వీడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు, వీడేమో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఎక్సైటెడ్ స్టేట్కి వచ్చాడు, వీడు గ్రౌండ్ స్టేట్కి వచ్చేసాడు. ఓకే, S1 ఎక్కడ ఉంది, ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంది, Y ఎక్కడ ఉంది, గ్రౌండ్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత Y ఎక్కడ వచ్చేసింది, ఎక్సైటెడ్ స్టేట్ వచ్చింది. S0 అంటే S1 ఎక్కడ వచ్చేసాడు అనమాట, గ్రౌండ్ స్టేట్ వచ్చేసాడు. అలాగే ఇది కూడా, ఈ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నాడు, సో Y ఏమో గ్రౌండ్ స్టేట్ లో ఉంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేశాడు, ఎక్సైటెడ్ స్టేట్ కి వచ్చేసాడు అనమాట, వీడు మరలా గ్రౌండ్ స్టేట్ కి వచ్చేసాడు. అంటే ట్రిప్లెట్ గ్రౌండ్ స్టేట్ వచ్చింది, ఇక్కడ సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్ వచ్చింది. సో ఇలాగ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడాన్నే మనం ఎనర్జీ ట్రాన్స్ఫర్ రియాక్షన్ అంటాం. అంటే సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ లోంచి వేరొక ఆయన గ్రౌండ్ స్టేట్ లో ఉంటాడు, ఆయనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగచ్చు, లేకపోతే సో సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి వచ్చి, సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి వచ్చి, ట్రిప్లెట్ నుంచి కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ రియాక్షన్. అయితే ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉండడం జరిగింది అనమాట. ఎనర్జీ ట్రాన్స్ఫర్ లో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదేంటి అని అంటే ఫోటోసెన్సిటైజేషన్. ఏంటన్నమాట, ఫోటోసెన్సిటైజేషన్. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ లోనే మనకి ఈ ఫోటోసెన్సిటైజేషన్ అనేది మనం డిస్కషన్ చేస్తాం. సో ఏంటి అసలు ఫోటోసెన్సిటైజేషన్ అంటే, మనకి కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనుకోండి, దిస్ ఈస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకేనా, ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనుకోండి. అయితే మనము ఈయన మీదకి లైట్ ఇస్తున్నాం, అయితే మనం సాధారణంగా ఏమనుకున్నాము, ఆర్గానిక్ కాంపౌండ్ మీద లైట్ ఇచ్చిన తర్వాత ఆ లైట్లో గ్రహించి ఈ A అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఒక కెమికల్ చేంజ్ ని పట్టరావాలి, అదే మనకి ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అనుకున్నాం. అయితే ఈ A అనేవాడు మనం ఇచ్చే లైట్ ని మనం అబ్జర్వ్ చేయలేడు, అదే మాదిరిగా ఫోటోకెమికల్ రియాక్షన్ కూడా మనం గమనించమన్నమాట. ఫోటోకెమికల్ రియాక్షన్ కూడా ఉండదు, నో ఫోటోకెమికల్ రియాక్షన్, నో ఫోటోకెమికల్ రియాక్షన్. ఓకే, సో ఈ లైట్ మనం ఇచ్చే వేవ్ లెంత్ ఉన్న లైట్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్
ఇన్సిడెంట్, మనం ఇచ్చే లైట్ అన్నమాట, ఇన్సిడెంట్ లైట్. సో ఇప్పుడు ఏ అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నాడు, వాడికి లైట్ ఇచ్చాము, వాడు ఏ విధంగానూ తనలో కెమికల్ చేంజ్ ని పట్టుకు రాలేడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రియాక్షన్ జరిగేలా చెయ్యాలి అంటే, ఈ రియాక్షన్ మనం జరిగేలా చెయ్యాలి అంటే, సరే ఏం ఇస్తాము, అక్కడ లైట్ ఇస్తాము. సో వీడికి మనము ఒక సబ్స్టెన్స్, అంటే రియాక్షన్ కి సంబంధం లేని ఒక సబ్స్టెన్స్ ని ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. రియాక్షన్ కి సంబంధం లేని ఒక సబ్స్టెన్స్ ని యాడ్ చేశాను, వై అనేవాడిని యాడ్ చేశాను అనుకోండి. సో రియాక్షన్ కి సంబంధం లేదు ఇది. సో దీన్నే మనము ఫారెన్ సబ్స్టెన్స్ అంటారు, అంటే రియాక్షన్ కి సంబంధం లేదు కాబట్టి ఫారెన్ సబ్స్టెన్స్. ఓకే, సో ఇప్పుడు వీడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫోటోకెమికల్ రియాక్షన్ లో మనకి ఏ అనేవాడు పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి అక్కడ దాని నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. ప్రోడక్ట్స్, సింపుల్ గా ప్రోడక్ట్స్. ఓకేనా, ప్రోడక్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇలాగా మనకి ఏదైతే ఒక ఫారెన్ సబ్స్టెన్స్ ని కలపడం ద్వారా రియాక్షన్ లో పాల్గొనని వాడు రియాక్షన్ లో పాల్గొని ప్రోడక్ట్ ఫార్మ్ అయ్యేలా చేస్తాడనమాట. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది, మనం కలిపే వై వల్ల అనమాట. కాబట్టి ఈ వై అనేవాడు ఏం చేశాడు అనంటే ఏ అనేవాడిని రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసేలాగా చేశాడు అనమాట. అంటే వై అనేవాడు సెన్సిటైజ్ చేశాడనమాట. ఓకే, అలాగా వై అనేవాడు ఏని సెన్సిటైజ్ చేయడం వల్ల మనకి కెమికల్ రియాక్షన్ జరిగి ప్రోడక్ట్ గా మారింది. అయితే వై ఎలాగ సెన్సిటైజ్ చేశాడు అని అంటే త్రూ లైట్ అనమాట. లైట్ ద్వారా సెన్సిటైజ్ చేశాడు కాబట్టి ఈ రియాక్షన్ ని ఫోటో సెన్సిటైజేషన్ అని పిలుస్తారు. ఫోటో సెన్సిటైజేషన్. కాబట్టి వాట్ ఈజ్ ఫోటో సెన్సిటైజేషన్ అంటే మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలి అంటే, ఒక సబ్స్టెన్స్ ఉంది, ఆ సబ్స్టెన్స్ డైరెక్ట్ గా మనం ఇచ్చే లైట్ ని తీసుకోలేడు. మనం ఇచ్చే లైట్ ని తీసుకోకుండా మనకి ఫోటోకెమికల్ రియాక్షన్ గమనించలేం. లైట్ తీసుకోకుండా ఫోటోకెమికల్ రియాక్షన్ గమనించలేం. ఇప్పుడు ఆ రియాక్షన్ ని జరిపేలా చేయాలి అంటే సమ్ సబ్స్టెన్స్ ని యాడ్ చేసాం. ఆ సబ్స్టెన్స్ ఏం చేశాడు, ఏని సెన్సిటైజ్ చేశాడు అనమాట. ఏని సెన్సిటైజ్ చేశాడు ఎక్కడ, అండర్ ఫోటోకెమికల్ కండిషన్, అంటే లైట్ సమక్షంలో వాడిని సెన్సిటైజ్ చేశాడు. కాబట్టి ఈ మొత్తం రియాక్షన్ ని ఏమని పిలుస్తారు అంటే మనకి ఫోటో సెన్సిటైజేషన్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట. ఈ మొత్తం రియాక్షన్ ని ఫోటో సెన్సిటైజేషన్ అని పిలుస్తారు. కాబట్టి వై అనేవాడు సెన్సిటైజ్ చేశాడు కాబట్టి వైని ఏమని పిలుస్తారంటే సెన్సిటైజర్ అని పిలుస్తారు. వైని ఏమని పిలుస్తారు, సెన్సిటైజర్. ఈ రియాక్షన్ మొత్తాన్ని ఏమని పిలుస్తారు, సెన్సిటైజేషన్. అంటే వై అనేవాడు ఏని సెన్సిటైజ్ చేసి ప్రోడక్ట్ ఫార్మ్ అయ్యే దిశలో వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనమాట. కాబట్టి దీన్ని సెన్సిటైజేషన్ అంటారు. లైట్ సమక్షంలో జరిగింది కాబట్టి ఫోటో సెన్సిటైజేషన్. అంటే ఇందాక మనకి వీడికి ఎనర్జీ అనేది మనం ఇచ్చిన రీజియన్ లో వాడు గ్రహించలేకపోయాడు అనమాట. ఓకే, అదే వై ఉన్నప్పుడు వై ఉండడం వల్ల మాత్రం వాడు యాక్టివ్ అయ్యి వాడు సెన్సిటైజ్ అయ్యి ప్రోడక్ట్ గా మారగలిగాడు. సో వై ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ వై ఏ అండర్గోస్ ఏ ఫోటోకెమికల్ రియాక్షన్. సో దీన్ని ఫోటో సెన్సిటైజేషన్ అని చెప్పేసి మనకి పిలుస్తారనమాట. అయితే ఇందులో ఏం జరిగింది, వై ఏం చేశాడు, వై మనకి ఏమి చేశాడు అన్నది ఇందులో మనం డిస్కషన్ చేయాల్సిన అంశం అనమాట. ఓకేనా. సో వై ఏం చేస్తాడంటే మనకి బిగినింగ్ లో ఈ ఫోటో సెన్సిటైజేషన్ వచ్చిన బిగినింగ్ లో ఏమనుకున్నారు అంటే ద యాక్షన్ ఆఫ్ సెన్సిటైజర్ అంటే వై అనుకోండి, ద యాక్షన్ ఆఫ్ సెన్సిటైజర్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఏ కెటలిస్ట్. అంటే కెటలిస్ట్ ని పోలి ఉంది వర్కింగ్ అని చెప్పేసి మనకు చూడండి. కెటలిస్ట్ ఏం చేస్తుంది, జనరల్ గా కెటలిస్ట్ ఏం చేస్తుంది అనమాట అంటే ఆ రియాక్షన్ అనేది మనకి స్లోగా జరుగుతుంది కెటలిస్ట్ లేనప్పుడు. అదే కెటలిస్ట్ ఉంటే ఏమవుతుంది, రియాక్షన్ స్పీడప్ అవుతుంది. కాబట్టి ఇంచుమించుగా సెన్సిటైజర్ కి ఆ తర్వాత కెటలిస్ట్ కి మధ్య సిమిలారిటీ ఉందని బిగినింగ్ లో అనుకున్నా. తర్వాత అదేం కాదు వేరే వేరే అని చెప్పేసి కెటలిస్ట్ వేరు సెన్సిటైజర్ వేరు అని చెప్పి తర్వాత చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఈ సెన్సిటైజేషన్ అసలు ఏం జరుగుతుంది,
అసలు సెన్సిటైజేషన్ లో ఏం జరుగుతుంది అని అంటే మనం రియాక్షన్ చూసాం కదా Y, ఓకే. సో ఏం చేస్తాడు, సెన్సిటైజ్ చేస్తాడు ఎవరిని, ఏని. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ Hnu, సో దట్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్. ఇది మనకి సెన్సిటైజేషన్, ఫోటో సెన్సిటైజేషన్. ఇందులో ఏం జరుగుతుందంటే మీకు మెకానిజం ఏంటంటే మెకానిజం, ఓకే. సో మెకానిజం ఏంటంటే ఫస్ట్ మనకి ఈ లైట్ ఇస్తాం కదా, ఫోటో కెమిస్ట్రీ అంటే లైట్ తో ప్రారంభం అవుతుంది. అయితే ఈ లైట్ ని ఏ అనేవాడు అబ్జార్బ్ చేయలేడు, అబ్జార్బ్ చేయలేక తనలో ఫోటో కెమికల్ రియాక్షన్ రాదు. సో కానీ ఇక్కడ Y అనేవాడు ఏం చేయగలుగుతాడంటే లైట్ ని అబ్జర్వ్ చేస్తాడు. మనం ఇచ్చే లైట్ ఇన్సిడెంట్ అని రాస్తాం, ఇన్సిడెంట్ మనం ఇచ్చే లైట్ ని. సో Y అనేవాడు మనం ఇచ్చే లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అంటే మనం ఇచ్చే వేవ్ లెంత్ ఉన్న లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్ కి పోతాడు. ఎక్కడ ఉన్నాడు, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు. ఎక్కడికి పోతాడు, ఎక్సైటెడ్ స్టేట్ కి పోతాడు. ఎక్సైటెడ్ స్టేట్ ని జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్ తో రిప్రజెంట్ చేస్తాం. జనరల్ గా ఎక్సైటెడ్ స్టేట్స్ ని స్టార్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్న Y ఏం చేస్తాడంటే ఏతో రియాక్ట్ అవుతాడు. సో వాడితో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఎనర్జీని వీడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, వీడి ఎనర్జీని వీడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా వీడి ఎనర్జీని వీడికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వీడు ఏమవుతాడు, తన ఎనర్జీని పూర్తిగా కోల్పోతాడు, గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తాడు. వీడి ఎనర్జీని వీడు పుచ్చుకున్నాడు కాబట్టి వీడు ఎక్సైటెడ్ స్టేట్ కి వస్తాడు. అంటే వీడికి ఉండే ఎనర్జీని వీడు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీన్ని మనం ఎనర్జీ ట్రాన్స్ఫర్ రియాక్షన్ పిలుస్తాం. కాబట్టి ఎక్సైటెడ్ స్టేట్ వచ్చేస్తే ఎలా రిప్రజెంట్ చేయమని చెప్పాం, స్టార్ తో రిప్రజెంట్ చేయమని చెప్పాం. సో ఇప్పుడు ఈ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు ఏమవుతాడు అనమాట, ప్రోడక్ట్ గా మారుతాడు. ఇలాగా మనకి ఫోటో సెన్సిటైజేషన్ ఇలా జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది, మనం ఇచ్చే లైట్ ని ఏ గ్రహించి తనలో కెమికల్ చేంజ్ తీసుకురాలేడు. సో అప్పుడు ఏం చేసాం, ఒక ఫారెన్ సబ్స్టెన్స్ యాడ్ చేసాం. సో ఫారెన్ సబ్స్టెన్స్ యాడ్ చేస్తే వాడు ఏం చేశాడు, మనం ఇచ్చే లైట్ ని తీసుకుని ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళాడు. ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఏతో రియాక్ట్ అయిపోయాడు అనమాట. ఏ ఎక్కడ ఉంది, గ్రౌండ్ స్టేట్ లో ఉంది ఏ, ఓకేనా. Y ఎక్కడ ఉన్నాడు, ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నాడు. సో ఎక్సైటెడ్ స్టేట్ లో అంటే హయ్యర్ ఎనర్జీలో ఉన్నవాడు లోయర్ ఎనర్జీలో ఉన్నవాడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత Y ఏమో గ్రౌండ్ స్టేట్ వచ్చేసాడు, ఏ ఏమో ఎక్సైటెడ్ స్టేట్ వచ్చాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఏ అనేవాడు ఆ యొక్క ఎనర్జీని ఉపయోగించుకుని ఫోటోకెమికల్ రియాక్షన్ లో మనం పార్టిసిపేట్ చేస్తాడు ఏమో. కాబట్టి ఇందాక వీడు లేనప్పుడైతే నో రియాక్షన్, వీడు ఉండడం వల్లే రియాక్షన్. కాబట్టి ఏం సెన్సిటైజ్ చేశాడంటే హై ఎనర్జీకి ప్రమోట్ చేశాడు ఎవరు, Y. కాబట్టి Yని ఏమని పిలుస్తున్నాము, సెన్సిటైజర్ అని పిలుస్తున్నాం అనమాట. సెన్సిటైజర్. ఈ మొత్తం రియాక్షన్ ఏమని పిలుస్తున్నాం, సెన్సిటైజేషన్. లైట్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఫోటో సెన్సిటైజేషన్. సో ఇది మనకి ఫోటో సెన్సిటైజేషన్ అంటే ఇలా జరుగుతుంది మెకానిజం. అంటే ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు మనం ఏదైతే ఫారెన్ సబ్స్టెన్స్ కలిపామో సెన్సిటైజర్ వాడు లైట్ ని గ్రహిస్తాడు, ఎక్సైటెడ్ స్టేట్ కి పోతాడు. ఎక్సైటెడ్ స్టేట్ కి పోయిన తర్వాత ఎవరైతే ఆర్గానిక్ మాలిక్యూల్ ఏదైనా మాలిక్యూల్ మన గ్రౌండ్ స్టేట్ లో ఉంటో వాడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీడు గ్రౌండ్ స్టేట్ కి వస్తాడు, వీడు ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తాడు. ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళిన వాడు ప్రోడక్ట్ గా మనకి మారతాడు అనమాట. అంటే సో ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగింది, ఏ ఎక్సైటెడ్ స్టేట్ కి ఎందువల్ల వచ్చింది, Y నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడం వల్ల అనమాట. Y నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడం వల్ల. కాబట్టి Y ఏం చేసిందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసింది. Y ఏం చేయగలిగింది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయగలిగింది. కాబట్టి ఫోటో సెన్సిటైజేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రియాక్షన్. ఇది జనరల్ గా మనం ఇచ్చే మెకానిజం. యాక్చువల్ గా మన ఆర్గానిక్ మాలిక్యూల్ లో ఈ ఎక్సైటెడ్ స్టేట్ అది వేసాం కదా, ఆ ఎక్సైటెడ్ స్టేట్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది ఏంటో మనం మెకానిజం ఫర్ ఆర్గానిక్ మాలిక్యూల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ కదా కాబట్టి ఆర్గానిక్ మాలిక్యూల్ చూస్తాం. ఇది Y అనేవాడు మెకానిజం చూద్దాం. మెకానిజం ఓకే. సో Y అనేవాడు ఎక్కడ ఉన్నాడు, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు. S0 Y అనేవాడు ఎక్కడ ఉన్నాడు, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు, సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు అనమాట, లైట్ ని గ్రహిస్తాడు. ఈ లైట్ ఏంటి, మనం ఇచ్చే వేవ్ లెంత్ లైట్ అనమాట. ఓకే.
సో S0 ఉన్నవాడు ఎక్కడికి పోతాడు, లైట్ తీసుకుని S1 కి పోతాడు. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వస్తాడు. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఎక్కడికి వస్తాడు అంటే నేను మనం రాసుకున్నాం కెమికల్ రియాక్షన్ S1 నుంచి T1 కి వస్తాడు. కాబట్టి ఇది T1 అనమాట. T1 కి వచ్చాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈ ఎక్సైటెడ్ ట్రిప్లెట్ స్టేట్ లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ ఏతో రియాక్షన్ అడుగుతాడు. వీడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు. ఏ అనేవాడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు, వై అనేవాడు ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నాడు. వీడి నుంచి వీడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాడి నుంచి వీడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే వై అనేవాడు ఎనర్జీ కోల్పోతాడు కదా, అంటే గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తాడు. ఏ అనేవాడు వీడి నుంచి ఎనర్జీ తీసుకున్నాడు కదా, కాబట్టి ఎక్సైటెడ్ స్టేట్ వస్తాడు. ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ వస్తాడు. సో ఇప్పుడు ఈ ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు మనకి ప్రోడక్ట్ గా మారతాడు అనమాట. సో ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు ఏ అనేవాడు ఎలా మారతాడు, ప్రోడక్ట్ గా మారతాడు. సో అలాగ మనకి సెన్సిటైజేషన్ రియాక్షన్ మన ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో ఉండడం జరుగుతుంది. ఇలా ఇందాక మనం కేవలం ఎక్సైటెడ్ స్టేట్ అని వదిలేసాం. అయితే ఆ ఎక్సైటెడ్ స్టేట్ ఏంటో ఇక్కడ మనం రాసుకున్నాం. సింగిల్ ఎక్సైటెడ్ స్టేట్, ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్, వైవి. అలాగే ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఏమో ఏది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఏ ట్రిప్లెట్ స్టేట్ వచ్చాడు. ఇది ఈ స్టెప్ లో మనం ఏం రాసుకోవాలి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెన్సిటైజర్ టు ఏ రియాక్టెంట్ అనమాట. సెన్సిటైజర్ నుంచి రియాక్టెంట్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యిందనమాట. సో అందువల్ల దీన్ని ఎనర్జీ ట్రాన్స్ఫర్ అని, వీడిని వైనేమో సెన్సిటైజర్ అని, ఈ మొత్తం రియాక్షన్ ని సెన్సిటైజేషన్ అని, లైట్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఫోటో సెన్సిటైజేషన్ అని చెప్పేసి మనము ఈ సదర్ రియాక్షన్ ని ఇలా డిస్కషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మనం సింగ్లెట్ లోంచి ట్రిప్లెట్ కి వస్తున్నాం అంటున్నాం కదా, సింగ్లెట్ లోంచి ట్రిప్లెట్ కి వస్తున్నాను. ఈ సింగ్లెట్ లోంచి ట్రిప్లెట్ లోకి రావడం అన్నది మనకి ఒక ప్రాసెస్ ఉందన్నమాట. దాన్నే మీరు లోయర్ క్లాసుల్లో చదివి ఉంటారు బహుశా ఫోటోకెమిస్ట్రీలో. సింగ్లెట్ లోంచి ట్రిప్లెట్ కి వస్తే దాన్ని ISC అంటారు. దాన్ని ఏమంటారు, ISC. I అంటే ఇంటర్, S అంటే సిస్టమ్, C అంటే క్రాసింగ్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటారు దాన్నే. ఓకేనా, అంటే S1 నుంచి T1 కి వస్తే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. అంటే ఇక్కడ సింగ్లెట్ ట్రిప్లెట్ అయింది, అది మీరు గమనించాలి. అంటే స్పిన్ మారింది అనమాట. సింగ్లెట్ గా ఉన్నవాడు ట్రిప్లెట్ అయ్యాడు. సో అలాగా స్పిన్ గనక మారితే దాన్ని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అన్నారు. అలాగే T1 నుంచి S0 కి వచ్చిన దాన్ని కూడా ఏమనొచ్చు, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అనొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా చూడండి మీకు స్పిన్ మారింది అనమాట. ఓకే, అయితే ఇది మరలా రెండు రకాలుగా ఉంటుంది. అది మనం నెక్స్ట్ క్లాసుల్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఇది మీకు ఫోటో సెన్సిటైజేషన్ అర్థమవుతుందో. వాట్ ఈస్ ఫోటో సెన్సిటైజేషన్? మనం ఏ అనేవాడిని తీసుకున్నాం, వాడి మీద లైట్ ఇచ్చాం, వాడు ఫోటో కెమికల్ చేంజ్ తీసుకురాలేదు, కానీ అదే రియాక్షన్ కి బయట నుంచి ఒక సబ్స్టెన్స్ యాడ్ చేసాం. ఆ సబ్స్టెన్స్ యాడ్ చేయడం వల్ల ఏ అనేవాడు ఫోటో కెమికల్ రియాక్షన్ జరిగింది, పార్టిసిపేట్ చేశాడు. కాబట్టి అలా ఆ రియాక్షన్ ని జరిపేలా చేశాడు కాబట్టి వైని సెన్సిటైజర్ అని పిలిచాం. ఆ మొత్తం రియాక్షన్ ని సెన్సిటైజేషన్ అన్నాము. లైట్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఫోటో సెన్సిటైజేషన్. అయితే ఏం జరుగుతుంది, ఫస్ట్ వై అనేవాడు మనం ఇచ్చే వేవ్లెంత్ దగ్గర అబ్జర్వ్ చేస్తాడు, ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తాడు. ఆ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ తో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి వాడు గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తాడు. గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు ఎక్సైటెడ్ స్టేట్ కి వస్తాడు. అలా ఎక్సైటెడ్ స్టేట్ నుంచి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అది ఒకటి మనకి అలా జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ ఎక్సైటెడ్ స్టేట్ లో మన ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయి. సో సింగిలెట్ ఎక్సైటెడ్ స్టేట్ అని, ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి రెండు స్టేట్స్ మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు ఎనర్జీ తీసుకుని ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తాడు. ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ కి వస్తాడు. దీన్నే మనం ఏమని పిలుస్తాము, ISC ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రిప్లెట్ లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఏతో రియాక్షన్ జరిపి అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి మనకి వీడేమో గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తాడు, వీడేమో ఎక్సైటెడ్ స్టేట్ వచ్చేస్తాడు. ఎక్సైటెడ్ స్టేట్ వచ్చిన వాడు ప్రోడక్ట్ గా మారిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలా వైన్ సెన్సిటైజర్ అని, ఈ మొత్తం రియాక్షన్ ని సెన్సిటైజేషన్ రియాక్షన్ అని,
అలాగే సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్ గనక మారితే దాన్ని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని చెప్పేసి మనకి పిలుస్తారు అనమాట. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఓకే, అయితే వీటికి సంబంధించి 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఏమా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ డికంపోజిషన్ ఆఫ్ ఇథిలిన్. డికంపోజిషన్ ఆఫ్ ఇథిలిన్ HNu Hg C2H2 ప్లస్ H2. ఓకే, సో అంటే మనకి C2H4 ఇథిలిన్ ఆర్గానిక్ కాంపౌండే కదా. సో వీడు డైరెక్ట్ గా లైట్ ని గ్రహించి కెమికల్ చైన్ తీసుకురాలేడు. సో అప్పుడు ఏం చేసాం, ఫారెన్ సబ్స్టెన్స్ అంటే మెర్క్యూరీని యాడ్ చేసాం. మెర్క్యూరీ ఏం చేస్తాడంటే లైట్ ని తీసుకుంటాడు. లైట్ ని తీసుకుని ఎక్కడ పోతాడు, ఎక్సైటెడ్ స్టేట్ కి పోతాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్న మెర్క్యూరీ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఇథిలిన్ తో రియాక్షన్ నడిపితే మెర్క్యూరీ ఏమో గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తాడు, ఇథిలిన్ ఏమో ఎక్సైటెడ్ స్టేట్ వస్తాడు. ఎక్సైటెడ్ స్టేట్ అంటే స్టార్ తో రిప్రజెంట్ చేయమని చెప్పాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు మనకి రియాక్షన్ లో పాల్గొంటాడు. డికంపోజిషన్ జరిగి హైడ్రోజన్ అండ్ ఎసిటిలిన్ వచ్చేస్తారు అనమాట. హైడ్రోజన్ అండ్ ఎసిటిలిన్. సో ఇది మనకి ఫోటో సెన్సిటైజేషన్ రియాక్షన్ ఉదాహరణ. మెర్క్యూరీని ఏమని పిలుస్తాము, సెన్సిటైజర్ అని పిలుస్తాం. మెర్క్యూరీని సెన్సిటైజర్ అని పిలుస్తారు అన్నమాట. మెర్క్యూరీని ఏమని పిలుస్తారు, సెన్సిటైజర్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా. సో ఇలాగ మనకి ఫోటో సెన్సిటైజేషన్ లో ఫోటో సెన్సిటైజేషన్ అని ఈ మొత్తం రియాక్షన్ పిలుస్తాం. ఏం జరిగింది, వీడు లేకపోతే వీడిని అబ్జర్వ్ చేయలేడు, మనం ఇచ్చే వేవ్లెంగ్త్ లైట్ ని అబ్జర్వ్ చేయలేడు వీడు లేకపోతే. కాబట్టి సో వీడు లేకపోతే మనకి వీడు లేకపోతే కనుక రియాక్షన్ యొక్క లైట్ ని వాడు మనం ఇచ్చే లైట్ ని గ్రహించలేడు, తర్వాత ప్రొడక్ట్స్ గా కూడా మారలేడు. కేవలం HG ఉండడం వల్ల మాత్రమే ఈ రియాక్షన్ అంతా నడిచింది. కాబట్టి హెచ్జిని మనం ఏమని పిలుస్తామంటే సెన్సిటైజర్ అని పిలుస్తాం అనమాట. ఇంకొక రియాక్షన్ ని ఉదాహరణగా మనం ఈ సెన్సిటైజర్ కి ఇద్దాం అనమాట. ఇంకొక రియాక్షన్ ని ఉదాహరణగా ఈ సెన్సిటైజేషన్ రియాక్షన్ కి మీకు ఇస్తాను. ఓకే, సో దట్ ఈజ్ ఏంటంటే 1,3-బ్యూటాడైన్. ఇది కాంజుగేటెడ్ డైయిన్. ఈ కాంజుగేట్ డైయిన్ ని మీరు బెంజోఫినోన్, ఈ కాంజుగేటెడ్ డైయిన్ ని బెంజోఫినోన్ సమక్షంలో రియాక్షన్ నడిపితే మీకు అక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇది ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఇది ఒక ప్రోడక్ట్, ఇలాగా 3 ప్రోడక్ట్స్ వస్తాయి. ఓకేనా. సో మనకి ఈ బ్యూటాడైన్ తీసుకుని కాంజుగేటెడ్ డైయిన్, సో కాంజుగేటెడ్ డైయిన్ తీసుకుని మీరు బెంజోఫినోన్ సమక్షంలో లైట్ సమక్షంలో గనక రియాక్షన్ నడిపితే ఇలా మనకి 3 ప్రోడక్ట్స్ వస్తాయి. ఏంటా 3 ప్రోడక్ట్స్ అంటే, ఒకటో దాన్ని మనము ఏమని పిలుస్తామంటే గనక దిస్ ఇస్ సైక్లోబ్యూటేన్ కదా, డైవినైల్ సైక్లోబ్యూటేన్ అని పిలుస్తాం. దీన్ని డైవినైల్ సైక్లోబ్యూటేన్ అని పిలుస్తాం. డైవినైల్ సైక్లోబ్యూటేన్. అయితే ట్రాన్స్ అంటాం, ఇది సిస్ అంటాం, దీన్ని 4-వినైల్ సైక్లోహెక్సిన్ అంటాం. ఇది సెన్సిటైజేషన్ రియాక్షన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. మన సిలబస్ లో కూడా ఉంది, కాంజుగేటెడ్ డైయిన్స్ మన సిలబస్ లో కూడా ఉంది. దీని గురించి మనము డిస్కషన్ చేస్తాం. అయితే మీకు జనరల్ గా ఇక్కడ మెకానిజం ఇవ్వను కానీ, సో అసలు ఏం జరుగుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాంటి దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇందులో మీరు గమనిస్తే 1,3-బ్యూటాడైన్ ఎక్కడ ఉంటాడు, గ్రౌండ్ స్టేట్ లో ఉంటాడు. వీడు మనం ఇచ్చే లైట్ ని అబ్జర్వ్ చేయలేడు. ఓకే, ఎవరు లైట్ ని అబ్జర్వ్ చేస్తారు అని అంటే బెంజోఫినోన్ C6H5CO C6H5. వీడు ఎక్కడ ఉంటాడు, ఇద్దరు గ్రౌండ్ స్టేట్ లో ఉంటారు. కానీ మనం ఇచ్చే లైట్ ని ఫస్ట్ గ్రహించేది ఎవరు, బెంజోఫినోన్. గ్రహించి ఏమవుతాడు అనమాట, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ గా వస్తాడు ఫస్ట్. ఓకే, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోంచి ISC లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికి వస్తాడు, ట్రిప్లెట్ లో వస్తాడు. ఓకేనా, ట్రిప్లెట్ లో వస్తాడు. ఇప్పుడు ఈ ట్రిప్లెట్ లో వచ్చిన వాడు గ్రౌండ్ స్టేట్ యొక్క ఎవరితో రియాక్షన్ నడుపుతాడు, మనం 1,3-బ్యూటాడైన్ ఉంది కదా, ఆ 1,3-బ్యూటాడైన్ తో రియాక్షన్ నడుపుతాడు. ఇందాక ఇచ్చిన మెకానిజమే మనం వీళ్ళ డిఫరెంట్ రియాక్టెంట్స్ తో మనం చెబుతున్నాం. ఓకే, సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడనమాట, 1,3-బ్యూటాడైన్ తో రియాక్షన్ నడిపిస్తాడు. వీడు ఎక్కడ ఉన్నాడు, S0
C6H5 C డబల్ బాండ్ O C6H5 వీడు ఎక్కడ ఉన్నాడు T1 ట్రిప్లెట్ స్టేట్ లో ఉన్నాడు. ఇప్పుడు వీడి నుంచి వీడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వీడి నుంచి వీడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే వీడు ఎక్కడికి వచ్చేస్తాడు గ్రౌండ్ స్టేట్ వస్తాడు. C6H5CO C6H5 విచ్ ఈజ్ ఎట్ S0 వీడు ఎక్కడికి వస్తాడు ట్రిప్లెట్ స్టేట్ వస్తాడు విచ్ ఈజ్ ఎట్ T1. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇందాక మనం 3 ప్రోడక్ట్స్ ఇచ్చాం కదా, ఆ 3 ప్రోడక్ట్స్ ని ఫామ్ చేస్తాడు. సింపుల్ గా ప్రోడక్ట్స్ అని రాసేస్తాను. ఓకేనా, సింపుల్ గా ప్రోడక్ట్ అని రాశాను. అంటే మీకు cis-1,2 డైవినైల్ సైక్లోబ్యూటేన్, trans-1,2 డైవినైల్ సైక్లోబ్యూటేన్, 4-వినైల్ సైక్లోహెక్సేన్, అది ఇందాక ఇచ్చిన 3 ప్రోడక్ట్స్. ఇక్కడ 3 ప్రోడక్ట్స్ ని ఫామ్ చేస్తాడు. కాబట్టి ఇలాగా మనము ఏం చేస్తాం అన్నమాట, సెన్సిటైజేషన్ రియాక్షన్ ఇలా చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ బెంజోఫినోన్ గ్రౌండ్ స్టేట్ లో ఉంటాడు, సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ కి వస్తాడు, ఐఎస్సి లో పాల్గొని ట్రిప్లెట్ స్టేట్ కి వస్తాడు. ట్రిప్లెట్ లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ తో రియాక్షన్ నడుపుతాడు. రియాక్షన్ నడిపి వీడు గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తాడు, వీడు ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తాడు. ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు ప్రొడక్ట్స్ గా మారుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ సెన్సిటైజర్ ని ఎవరిని పిలుస్తాము, హూ ఈస్ ద సెన్సిటైజర్, బెంజోఫినోన్ ఇస్ ద సెన్సిటైజర్. అంటే మీరు సెన్సిటైజర్ ని ఎలా గుర్తుపట్టాలంటే ఫస్ట్ మనం ఇచ్చే లైట్ ని ఎవరైతే ఫస్ట్ గ్రహిస్తారో వాడినే సెన్సిటైజర్ అని చెప్పేసి మనం చెబుతాం అన్నమాట. కాబట్టి ఇది ఓవరాల్ గా ఫోటో సెన్సిటైజేషన్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అని. అయితే సింగ్లెట్ లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వస్తాడు, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నవాడు ట్రిప్లెట్ లో వస్తాడు, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ లో వస్తాడు. సో అక్కడి నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రియాక్టెంట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ కి వెళ్తుంది, అది ప్రోడక్ట్ గా మారుతుంది. సో అలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి రియాక్షన్ జరిగేలా చేశారు కాబట్టి దీన్ని సెన్సిటైజర్ అని పిలుస్తారు. ఈ మొత్తం రియాక్షన్ ని సెన్సిటైజేషన్ అంటారు అనమాట. ఇది ఫోటో సెన్సిటైజేషన్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అనమాట. ఓకే, మిగతా అంశాన్ని మనం తర్వాత డిస్కషన్ చేద్దాం.